హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 92 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్ మేట్స్ చేత ఒక టాస్క్ ఆడిస్తాడు ఈరోజు. ఇప్పుడు హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరిలో ఒక బర్నీ ఒక్కటే ఇప్పుడు దాకా కెప్టెన్ కాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ బర్నీని డైరెక్ట్గా కెప్టెన్ చేస్తాడు ఈ వీక్కి. అలాగే కెప్టెన్ అవుతాడు కానీ ఎటువంటి ఇమ్యూనిటీ ఉండదు. కాకపోతే అన్ని పవర్స్ ఉంటాయి బర్నీకి. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు హౌస్ మేట్స్ ఒక టాస్క్ ఆడాల్సిన సమయం వచ్చేసింది. ఈ టాస్క్ ఎలా ఆడాలంటే, ఇప్పుడు ఈ స్టూల్ మీద కొన్ని బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులని పవన్ కళ్యాణ్ ఓపెన్ చేయమని బిగ్ బాస్ చెప్తాడు. ఆ బాక్సుల్లో కొంత అమౌంట్ ఉంటుంది. ఒక బాక్స్లో అయితే హైయెస్ట్ అమౌంట్ 2,50,000, లీస్ట్ వచ్చి 0, 50,000, 2,00,000, 1,50,000, 1,00,000 ఇలా కొంత అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు హౌస్మేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఈ అమౌంట్ని ఏ హౌస్మేట్కి ఇవ్వాలో హౌస్మేట్స్ ఒక చిన్న టాస్క్ ఆడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఈ అమౌంట్ విన్నర్ ఉంటారు కదా, విన్నర్ ప్రైజ్ మనీలో కొంత డిడక్ట్ అవుతుంది. ఇప్పుడు హౌస్మేట్స్ ఆడాల్సిన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఈ పైప్లోంచి ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ ఎవరైతే ఫస్ట్గా పట్టుకుంటారో వాళ్ళు ఆ బాక్స్లోంచి ఎంత అమౌంట్ ఏ హౌస్మేట్కి వేయాలో డిసైడ్ చేయాలి. బజర్ మోగ్గానే ఫస్ట్ బాల్ వచ్చి డిమాండ్ పవన్ పట్టుకున్నాడు. ఫస్ట్ బాల్ డిమాండ్ పవన్ పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు హౌస్మేట్స్లో ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలో డిసైడ్ చేయాలి. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఆ బాక్స్లో ఉన్న 1,00,000 సుమన్ శెట్టికి ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. అందుకు హౌస్మేట్స్ యొక్క ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హౌస్మేట్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తే ఇస్తారు, యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం రిజెక్ట్ అయ్యిద్ది. డిమాండ్ పవన్ సుమన్ శెట్టికి 1,00,000 బాక్స్ ఇవ్వాలి అనుకుంటాడు. అందరూ హౌస్మేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సుమన్ శెట్టి కూడా డిమాండ్ పవన్ ఇచ్చిన 1,00,000తో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్లో డిమాండ్ పవన్ బాల్ పట్టుకున్నాడు కాబట్టి నెక్స్ట్ రౌండ్లో డిమాండ్ ఆడటానికి అవకాశం లేదు ఇంకా. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో బజర్ మోగానే బాల్ వచ్చిన తర్వాత బర్నీ పట్టుకుంటాడు ఫస్ట్గా బాల్. నెక్స్ట్ బాల్ బర్నీ పట్టుకున్నాడు కాబట్టి అక్కడ ఉన్న బాక్సుల్లోంచి ఒక బాక్సు ఒక హౌస్మేట్కి ఇవ్వాలి. బర్నీ అక్కడున్న అమౌంట్లో 2,00,000 అనే అమౌంట్ తనుజకి ఇవ్వాలనుకుంటాడు. హౌస్మేట్స్ అందరూ కూడా అక్కడ తనుజకి 2,00,000 అమౌంట్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తాడు. అలాగే తనుజ కూడా నేను 2,50,000 అనుకున్నాను, కానీ 2,00,000 వచ్చినా ఓకే, నో ప్రాబ్లం అని చెప్తుంది. నెక్స్ట్ మూడో రౌండ్లో బాల్ పవన్ కళ్యాణ్ పట్టుకుంటాడు. సంజన ఉండి ఫస్ట్ నేను పట్టుకున్నాను, నా దగ్గర నుంచి మీరు లాగేసుకున్నారు అంటది. కాదు, నేనే పట్టుకున్నాను పవన్ కళ్యాణ్ అంటాడు. అక్కడున్న అమౌంట్లో 1,00,000 వచ్చి సుమన్ శెట్టికి, 2,00,000 వచ్చి తనుజకి వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలినది 2,50,000, 1,50,000, 50,000 జీరో. వీటిలో ఈ 4 బాక్సులోంచి ఒక బాక్స్ వచ్చి ఒక హౌస్మేట్కి ఇవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం ప్రకారం ఉన్న బాక్స్లో 2,50,000 హైయెస్ట్ కదా, హైయెస్ట్ని ఇమ్మాన్యుయల్కి ఇవ్వాలనుకుంటాడు. అందరూ హౌస్మేట్స్ కూడా అబ్జెక్షన్ ఏం చెప్పరు, యాక్సెప్ట్ చేస్తారు. సో ఇమాన్యుయల్ 2,50,000కి డిజర్వ్ అని చెప్తారు. నెక్స్ట్ ఈ ఫోర్త్ రౌండ్లో బాల్ వచ్చి ఇమాన్యుయల్ పట్టుకుంటాడు. ఇంకా అక్కడ బాక్సులో 3 బాక్సులే ఉంటుంది. ఒకటేమో 1,50,000, ఒకటేమో 0, ఒకటేమో 50,000. ఇప్పుడు ఇమాన్యుయల్ తన అభిప్రాయం ప్రకారం 1,50,000 సంజనాకి ఇవ్వాలనుకుంటాడు. అయితే మిగతా హౌస్మేట్స్ యాక్సెప్ట్ చేయరు సంజనాకి 1,50,000 ఇవ్వటానికి. ఎందుకంటే ఇక్కడ మిగిలింది 0, 50,000. అది అమౌంట్ ఇంకా వస్తే డిమాండ్ పవన్కో లేకపోతే బర్నీకో రావాలి. సంజనాకి డిజర్వ్ కాదని మిగతా హౌస్మేట్స్ రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మిగతా హౌస్మేట్స్ అందరూ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏ బాక్స్ ఎవరికి రాదు. నెక్స్ట్ రౌండ్లో సుమన్ శెట్టి బాల్ పట్టుకుంటాడు. సుమన్ శెట్టి అభిప్రాయం ప్రకారము ఇంకా 3 బాక్సులోంచి 1,50,000 డిమాండ్ పవన్కి ఇవ్వాలనుకుంటాడు. సుమన్ శెట్టి చెప్పిన అభిప్రాయాన్ని ఒక బర్నీ తప్ప అందరూ యాక్సెప్ట్ చేస్తాడు. బర్నీ మాత్రం ఆ అమౌంట్కి నేనే డిజర్వ్, డిమాండ్ పవన్ కంటే నేనే స్ట్రాంగ్ అని చెప్తాడు. మెజారిటీ ఓట్లు ఎక్కువ డిమాండ్ పవన్కి రావడంతో ఒక బర్నీ తప్ప అందరూ యాక్సెప్ట్ చేయడంతో 1,50,000 డిమాండ్ పవన్కి ఇస్తాడు సుమన్ శెట్టి. ఇంకా నెక్స్ట్ రౌండ్లో బాల్ సంజన పట్టుకుంటుంది. ఇప్పుడు సంజన బాల్ పట్టుకుంది కాబట్టి ఇంకా అక్కడ మిగిలింది 2 బాక్సులు. ఒకటేమో 0 అమౌంట్, ఒకటేమో 50,000. ఆ రెండిట్లో ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాలి సంజన. ఈ రౌండ్లో సంజన 0 వచ్చి బర్నీ గారికి ఇచ్చి 50,000 తను తీసుకోవాలనుకుంటుంది. 0 బర్నీ గారికి ఇవ్వడానికి హౌస్మేట్స్ యాక్సెప్ట్ చేయరు.
0 భరణి గారికి ఇవ్వడానికి హౌస్‌మేట్స్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఇంకా ఫైనల్‌గా బిగ్ బాస్ సంచాలక్ ఈ రౌండ్‌కి సంచాలకు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ యొక్క ఓటింగ్ ఎట్టేస్తాడో చెప్పమంటారు. పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం ప్రకారము సంజన కంటే భరణి గారే డిజర్వ్ అని భరణి గారికి 50,000 అమౌంట్ ఇస్తారు. సంజన గారికి 0 అమౌంట్ ఇస్తాడు. ఫైనల్‌గా ఈ టాస్క్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఎవరెవరు హౌస్‌మేట్స్ ఎంత అమౌంట్ గెలుచుకున్నారో ఒకసారి చూద్దాము. ఇమాన్యుయల్ వచ్చి 2,50,000 హైయెస్ట్ అమౌంట్. నెక్స్ట్ తనుజ హైయెస్ట్ 2,00,000. తర్వాత వచ్చి డిమాండ్ పవన్ 50,000, సుమన్ శెట్టి 1,00,000, బర్నీ గారు 50,000, సంజన వచ్చి 0. సంజన పర్ఫార్మెన్స్కి 0 వచ్చినందుకు సంజన బాగా బాధపడుతుంటుంది బాత్రూంలో కూర్చొని. సంజన బాధపడుతుంటే ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ వచ్చి ఓదారుస్తుంటారు. సంజన పర్ఫార్మెన్స్కి 0 వచ్చినందుకు సంజనాని బిగ్ బాస్ కొంతసేపు జైల్లో పెట్టాలనుకుంటాడు. ప్రస్తుతానికి హౌస్ కెప్టెన్ వచ్చి బర్నీ కాబట్టి బర్నీ సంజనాని జైల్లో పెడతాడు. బిగ్ బాస్ తదుపరి ఆదేశం వచ్చే వరకు సంజన జైల్లోనే ఉండాలి. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కి ఒక గేమ్ పెట్టబోతున్నారు. ఈ గేమ్‌లో ఎవరైతే ఫస్ట్ గెలుస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సెకండ్ గెలిచిన వాళ్ళకి కొంచెం తక్కువ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఈ గేమ్ అయిపోయిన తర్వాత లీడర్ బోర్డ్ ఉంటుంది. లీడర్ బోర్డ్‌లో ఎవరు టాప్ 2లో ఉంటారో వాడికి ఆడియన్స్ యొక్క ఓటింగ్ అడిగే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. సంజన ఆల్రెడీ జైల్లో ఉంది కాబట్టి ఈ గేమ్ టాస్క్ ఆడటానికి సంజనాకి ఛాన్స్ లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ గేమ్కి సంచాలకుగా ఉంటాడు. నెక్స్ట్ ఈ టాస్క్ ఎలా ఆడాలంటే ఫస్ట్ రౌండ్లో ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ మీద ఒక బాల్ కట్ ఉంటుంది. ఆ బాల్ని బ్యాలెన్స్ చేయాలి. సెకండ్ రౌండ్లో 2 బాల్స్ని బ్యాలెన్స్ చేయాలి. థర్డ్ రౌండ్లో 3 బాల్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ ఈ టాస్క్ ఫినిష్ చేస్తారో వాళ్ళు ఎక్కువ పాయింట్స్ ఉంటాయి ఈ రౌండ్లో. ఈ గేమ్ టాస్క్లో ఇమాన్యుయల్ చాలా స్పీడ్గా ఫినిష్ చేస్తూ ఉంటాడు టాస్క్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇమాన్యుయల్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాడు. ఫస్ట్గా వచ్చేస్తాడు టాస్క్లో. ఈ టాస్క్ ఇమాన్యుయల్ అందరికంటే ఫస్ట్ ఫినిష్ చేశాడు కాబట్టి ఇమాన్యుయల్కి ఎక్కువ పాయింట్స్ వస్తాయి ఈ టాస్క్లో. నెక్స్ట్ ఇమాన్యుయల్ తర్వాత బర్నీ ఈ టాస్క్ని వేగంగా పూర్తి చేస్తాడు. నెక్స్ట్ బర్నీ తర్వాత డిమాండ్ పవన్ ఈ టాస్క్ని ఫినిష్ చేస్తాడు. ఫస్ట్ ఇమాన్యుయల్, సెకండ్ బర్నీ, థర్డ్ డిమాండ్, తర్వాత 4th ప్లేస్లో తనుజ ఉంటుంది. తనుజ కూడా ఫినిష్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా మన సుమన్ శెట్టి 5th ప్లేస్లో ఉంటాడు. చాలాసేపటి తర్వాత ఈ టాస్క్ని ఫినిష్ చేస్తాడు. ఈ టాస్క్లో ఫస్ట్ ఫినిష్ చేసింది ఇమాన్యుయల్, సెకండ్ ఫినిష్ చేసింది బర్నీ, థర్డ్ డిమాండ్ పవన్, 4th వచ్చి తనుజ, 5th వచ్చి సుమన్ శెట్టి. ఇప్పుడు ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో లీడర్ బోర్డులో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయో రేపు చూద్దాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.